అరే ఎంత చేశాను ఆవిడికి? మినిమం సెన్స్ కూడా లేదు. పాపం పెద్ద మనిషి నన్ను రౌడీల నుంచి కాపాడి ఒక హితబోధ చేసి ఒక మార్గం చూపించి జాబ్ ఇప్పించాడనే గౌరవం లేకుండా మొత్తం తినేసింది. ఒక ముద్ద కూడా లేకుండా రాక్షసి. ఇంకేం చేస్తాం, ఖాళీ కడుపుతోనే ఏవో కలలు గంటూ పడుకోవడమే. ఏంటిది పడిపోయింది? చిచ్చా, సేఫ్టీ ప్యాకెట్. ఇంతకు ముందు ఈ రూమ్ లో ఉన్న భయ్య అవడం మంచి రొమాంటిక్ భయ్యలాగా ఉన్నాడు. సర్లే, అయినా మనకి ఇవన్నీ ఈ రూమ్ లో ఎందుకులే, తీసేద్దాం. ఏమైంది వీడికి? తింగరి వేషాలు వేస్తున్నాడు. ఇటే వస్తుందేంటి? కర్మ కాకపోతే ఆవిడ బీరువా వైపే రావాలా? ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలి. రాధగారు, కడుపు నిండా తిన్నారు కదండి, హ్యాపీగా పడుకోండి. సర్లే కానీ రాధగారు ఆగండి. ఎందుకు? అరే ఏంటండి ఇది? ఒక్కసారి కూడా నా మాట వినరా అండి? ఒక్కసారన్నా వినొచ్చు కదా. ఏమైంది? కొంచెం అర్థమయ్యేలా మాట్లాడు. ముందు నువ్వు తప్పుకో. రాకండి ప్లీజ్. తప్పుకో. ఏంటండి దౌర్జన్యం? ఒక్క 10 నిమిషాలు బయటికి వెళ్ళారా ప్లీజ్? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? మగవాళ్ళమండి, చెప్పుకోలేని 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయండి, చెప్పలేను మీకు. ఎప్పుడైతే సొల్లు చెప్తూనే ఉంటావు. తప్పుకో. చూస్తుందా? చూసేసింది, కొంప మునిగింది. సెన్స్ లేదా నీకు? అసలు మనిషివేనా? సెన్స్ లేదా? మైండ్ లేదా నీకు? రాధగారు ఆగండి, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను. చాలా సినిమాల్లో చూశాను, ఎలా పడవాలో నాకు బాగా తెలుసు. అయ్యో బాబో, ఏంటండి ఇది? ఇడియట్, నా జీవితాన్ని నాశనం చేయడానికి కదరా వచ్చావు? చీ, మీ గురించి తెలిసి కూడా అలాంటి దరిద్రానికి నేనెందుకు పూనుకుంటానండి? అంటే తెలియకపోతే పూనుకునేవాడివా? మీ గురించి తెలిసినా తెలియకపోయినా నేనేం పూనుకునేవాడిని కాదు, పులుముకునేవాడిని కాదు. అసలు అవి నావి కావండి. అసలు నాకు వాటితో ఏం సంబంధం లేదు. ఫస్ట్ టైం నేను ఇక్కడ వాటిని చూస్తున్నాను. మదర్ ప్రామిస్ అండి. ఆపు, నీదింత చీప్ క్యారెక్టరా? రామచంద్ర ప్రభు, ఎన్నిసార్లు నువ్వు నా క్యారెక్టర్ని తప్పుగా చూస్తావు? మాటలు తిన్నగా రాని. నువ్వు తిన్నగా ఉంటే మాటలు తిన్నగా వస్తాయి. అవి నావి కాదని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ఇవి నీవి కాకపోతే మరి ఎవరివి? ఇంతకు ముందు ఇక్కడున్న వాళ్ళవంటావా? ఎస్, నేను కూడా అలా చూసి అదే అనుకున్నాను. ఎక్స్పెక్టెడ్. చిచ్చి, ఈ తింగర్ దానికి ఇప్పటికే నా మీద ఒపీనియన్ సరిపోలేదనుకుంటే ఈ బంపర్ ఆఫర్ ఒకటి నాకు. బా, ఇదెక్కడి నుంచి వచ్చిందిరా దేవుడా? చిచి, ఏం చేస్తుంది ఇది? అసలు ఫోనే లేదు. హలో రాధగారు, ఏంటి మేడం, ఎలా ఉంది నీ ఉట్టి మొగుడితో కొత్త కాపురం? ఫుల్ బిజీగా ఉన్నట్టున్నావు. అసలు కాల్ చేయడమే మానేశావు. అంత మర్చిపోయావా మమ్మల్ని? చాలే ఆపవి. ఇక్కడున్న వాడితోనే చేస్తుంటే మధ్యలో నువ్వొక దానివి. నువ్వు నీ ఎటకారం. ఏమైందే అంత చిరాకు పడుతున్నావు? నీ మొగుడు నిన్నేమైనా అన్నాడా ఏంటి? పిచ్చ నీకు? వాడు నా మొగుడేంటి? ఏమైందే అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు?
ఏం చెప్పమంటావే వాడి గురించి? వాడి దగ్గర సేఫ్టీ ప్యాకెట్స్ ఉన్నాయి. వామ్మో, వాడేంటే నువ్వు చెప్పిన దానికన్నా డబుల్ బేవర్స్ లా ఉన్నాడు. ఎలా వేగుతున్నావే వాడితోటి? అది నాకు అర్థం కావడం లేదే. బయటికి ధైర్యంగా ఉంటూ లోపల భయపడుతూ బతుకుతున్నా. మరి అక్కడంత సేఫ్ లేదని నీకు అనిపించినప్పుడు వచ్చేయచ్చు కదే. నాకు వచ్చేయాలనే ఉంది, కానీ పరిస్థితులే నన్ను వెనక్కి లాగుతున్నాయి. నువ్వు ఏమన్నా చెప్పవే, అంత చూశాక కూడా వాడితో నువ్వు ఉండడం కరెక్ట్ కాదు. నేనేం చేయాలి? నాకు తప్పడం లేదు. ఏయ్, నీకొక ఐడియా చెప్పనా? ఏంటి? ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా స్లీపింగ్ పిల్స్ ని నీ బ్యాగ్ లో పెట్టాను. అవి వాడికి రోజుకొకటి పాల గ్లాసులో కలిపి ఇచ్చేసాయి. కలపకపోయినా వాడు బాగానే పడుకుంటాడే. ఓసే మొద్దు, వాడు పడుకోవడానికి కాదే కలిపేది, పడుకుంటే లేవకూడదని. అప్పుడు నువ్వు సేఫ్ గా పడుకోవచ్చు కదే. అవునే, గుడ్ ఐడియా. గుడ్ ఐడియా కాబట్టే ఇచ్చాను. వెళ్ళి అప్లై చేసేయ్. సరేనే. హే, ఆగాగాగు. వాడి మీద కోపంతో ఎక్కువ వేసేవు, అక్కడే పోతాడు. మొదటికే మోసం వస్తుంది. ఓకే ఓకే, నేను చూసుకుంటా. నీతో పాలు ఎలా తాగించాలో నాకు బాగా తెలుసు. అమ్మా, ఆకలి దంచేస్తుందే. ఒక పక్క అవమానాలు, మరొక పక్క ఆకలి. రేయ్ మనోహర్, నీ టైమ్ ఈజ్ వెరీ టూ మచ్ బ్యాడ్ రా. కమలా, తినేసానే. కొంచెం పాలున్నవి తాగేస్తే హ్యాపీగా పడుకుంటాను. పాలున్నాయా? యా. ఫుడ్ నీకు, పాలు నాకు. దేవుడికి తెలుసు ఎవరికేమి ఇవ్వాలని. థ్యాంక్స్ గాడ్. హ్యాపీగా పడుకోవచ్చు. పిచ్చుడు, దేవుడికే తెలుసంట. దేవుడికే తెలుసు ఎవరికి ఏమివ్వాలో. అమ్మయ్యా, హ్యాపీగా పడుకుంటా. థ్యాంక్స్ గాడ్.